ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యం విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలతో కుస్తీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సృజనాత్మకతకు పదును పెట్టి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు ఆ వైద్య విద్యార్థులు. ఎగ్జిబిషన్ నిర్వహించి ప్రయోగాత్మకంగా రూపొందించిన ప్రాజెక్టులతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. వారంతా ఔత్సాహిక వైద్య విద్యార్థులు. ఆరోగ్య సమస్యల నివారణ, నియంత్రణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆస్పత్రిలో అందించే చికిత్సలు, అత్యవసర సమయాల్లో వైద్యుల పర్యవేక్షణ వంటి వాటిపై క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను రూపొందించి సలహాలు, సూచనలు అందిస్తున్నారు వీరంతా. కృష్ణా జిల్లా చిన్నౌటపల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైద్య రంగంలో వస్తోన్న మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచడానికి మెడికల్ అండ్ హెల్త్ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. మహిళల ఆరోగ్య పరిస్థితులు, ముఖ్యంగా గర్భిణీ సమయంలో స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటించాలనే అంశాలపై వివరిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లో ఎవరెవరుంటారు, పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని ఎలా పర్యవేక్షిస్తుంటారు అనే వాటిని ప్రజలకు వివరించాలనే ఆలోచనతో ప్రాజెక్టును ప్రదర్శించామని చెబుతున్నారు. ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నామండి ఎగ్జిబిషన్లో. అండ్ ఎగ్జిబిషన్లో మేము ఇంకేమేమి చెప్తున్నామంటే అడాలసెన్స్ అంటే యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్లలకి ఏమేమి కావాల్సిన పోషక పదార్థాలు ఏమేమి తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది చెప్తున్నామండి. అండ్ మెనోపాజ్ గురించి కూడా చెప్తున్నామండి. మెనోపాజ్ అనేది ఇప్పుడు ఆడవాళ్ళల్లో మేజర్ కాంపోనెంట్ అనేది అవుతుంది. సో దానికోసం అని చెప్పని మేము మెనోపాజ్లో ఏమేమి ఆహారం తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా వాళ్ళు ఆ మెనోపాజ్ లైఫ్ని లీడ్ చేయాలి అనేది కూడా మేము అవగాహన అనేది కలిగిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపరేషన్ థియేటర్లో మనం చూసుకుంటే ఒక వర్క్ స్టేషన్ ఉంటుంది, అనెస్థీషియా వర్క్ స్టేషన్ అంటారు. ఈ వర్క్ స్టేషన్ ద్వారా మనం మత్తుని పేషెంట్కి పంపిస్తూ ఉంటాం అనమాట. ఆపరేషన్ బట్టి వివిధ రకాల మత్తులు మనం ఇవ్వగలం. అంటే ఒక పెద్ద మత్తు ఉంటుంది, వెన్నుకిచ్చే మత్తు ఉంటుంది, చేతికి ఆపరేషన్ అయితే చేతికి మాత్రమే మత్తు ఉంటుంది, మత్తు ఇచ్చేలా ఉంటుంది. సో ఇదంతా ఒక అవగాహన రావడానికి ఇలాంటి ఒక మోడ్యులర్ రొటీన్ తయారు చేస్తాం. రోడ్డు ప్రమాదాల సమయంలో ఆస్పత్రికి వచ్చిన వారికి అత్యవసర వైద్య సేవలు ఎలా అందిస్తారనే అంశంపై ప్రత్యేక ఎమర్జెన్సీ వార్డును రూపొందించారు. ప్రజలు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల గుండె జబ్బు, రక్త ప్రసరణలో మార్పులు వస్తున్నాయని ప్రయోగాత్మకంగా వివరిస్తోంది విద్యార్థిని. ప్రజల్లో డయాగ్నోస్టిక్ పై అవగాహన పెంపొందించేందుకు మైక్రోస్కోప్స్ తో ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించారు మరికొందరు వైద్య విద్యార్థులు. ఎమర్జెన్సీకి ఏదైనా కేసు వచ్చినప్పుడు మేము ఎలా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏంటి అనేది ఇక్కడ మేము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు మానిటరింగ్ పెట్టుకుంటాం. ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నప్పుడు ఇంటిబేట్ చేయాల్సిన అవసరం వస్తే ఇంటిబేట్ చేసి వెంటిలేట్ కనెక్ట్ చేసుకుంటాం. సో మాకు 3 విభాగాలు ఉంటాయి. సో సైటోపెథాలజీ, హిస్టోపెథాలజీ అండ్ హెమటాలజీ. సో హెమటాలజీ అనేది బ్లడ్కి సంబంధించిన టెస్ట్ చేస్తాం దానిలో. సో ఎస్పెషల్లీ మలేరియా కానీ ఇలాంటి టెస్ట్లు మనకి ఈజీగా కనుక్కోవడానికి మన దగ్గర కిట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఆహారం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వైకుంఠపాళి గేమ్ ద్వారా వివరించారు ఈ విద్యార్థులు. ప్రస్తుతం ఫోన్ జీవితంలో ఒక భాగమైపోయింది. చిన్నపిల్లలు మొబైల్ లేకుండా అన్నం కూడా తినడం లేదని, పిల్లలు దానికి బానిసలవుతోన్న తరుణంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఈ గేమ్ ద్వారా పిల్లలను వాటికి దూరం చేయడం సులభమవుతుందని చెబుతున్నారు. ఇప్పుడు పిల్లలు కొంతమంది అన్హెల్దీ డైట్ అంటే చాక్లెట్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల వాళ్ళకి పళ్ళు సమస్యలు అవన్నీ వస్తాయి. అవి మనం అవాయిడ్ చేయమని చెప్పి వైకుంఠపాళిలో చేసాము. అదే గుడ్లు, మిల్క్ అవన్నీ డైలీ తీసుకుంటే పిల్లలకి బోన్ డెన్సిటీ అనేది అదంతా ఎక్కువ అవుతుందని చెప్పి మేము ఈ వైకుంఠపాళిలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్లే థెరపీ అండ్ మొబైల్ అడిక్షన్ గురించి మేము ఇక్కడ చూపించాం.
ఫస్ట్ మొబైల్ అడిక్షన్ అంటే ఏంటంటే పిల్లలు బాగా దానికి ఎడిక్ట్ అయిపోయి ఆడుకోవటము ఉండట్లేదు, తినటం ఉండట్లేదు, సరిగ్గా నిద్రపోవట్లేదు. ఇంకా దాని నుంచి ఎలా బయటికి రావాలంటే తల్లిదండ్రులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని ఫోన్ని వాళ్ళకి ఇవ్వకుండా స్క్రీన్ టైం తగ్గించడం వల్ల ఫోన్ ఎడిక్షన్ అనేది మనకు తగ్గుతుంది. ఇంకా దాని ద్వారా స్టేజెస్ వైజ్గా మేము ప్లే థెరపీ అనేది చూపించాం. ఇన్ఫాన్స్, టోడ్లర్స్, ప్రీ స్కూలర్ అండ్ అడాల్సెన్స్. దీని ద్వారా వాళ్ళకి ఏ వయసులో ఏ గేమ్ ఆడాలి, దాని ద్వారా ఫోన్ అనేది మనం వాడకుండా ఎలా ఉండాలి అనేది ఇక్కడ ప్రదర్శించాం. సృజనాత్మకతతో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల ద్వారా ప్రజల్లో ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు ఈ వైద్య విద్యార్థులు.